Hi friends, welcome to Biology for DSC Intermediate First Year Botany. మొదటి యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యంలో రెండవ అధ్యాయం జీవశాస్త్ర వర్గీకరణలో వృక్షరాజ్యం, జంతురాజ్యం, వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, లైకెన్లు 6 రాజ్యాల వర్గీకరణలు అదేవిధంగా సారాంశాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వృక్షరాజ్యం కింగ్డమ్ ప్లాంటే. వృక్షరాజ్యంలో వృక్షాలు అని పిలిచే నిజకేంద్రకీత హరితం కలిగిన జీవులన్నింటినీ చేర్చారు. కొన్ని మాత్రమే పాక్షికంగా పరపోషితాలు. వృక్షరాజ్యంలో ఈ వృక్షాలు అని పిలిచే నిజకేంద్రకీత హరితం కలిగిన జీవులన్నింటినీ ఈ వృక్షరాజ్యంలో చేర్చారు. కొన్ని మాత్రమే పాక్షికంగా పరపోషితాలు. పాక్షిక పరపోషితాలకు ఉదాహరణ ఏంటి? కీటకాహారి మొక్కలు లేదా పరాన్నజీవులు. కీటకాహార మొక్కలకు ఉదాహరణ బ్లాడర్ వట్, వీనస్ ఫ్లై ట్రాప్. పరాన్నజీవికి ఉదాహరణ కస్కుట. వృక్ష కణాలు అంటే ఇక్కడ వృక్షరాజ్యంలో పరాన్నజీవులు అనుకున్నాం కదా, కొన్ని మాత్రమే పాక్షిక పరాన్నజీవులుగా ఉంటాయని. ఆ పాక్షిక పరాన్నజీవులకు ఉదాహరణ ఏంటి? కస్కుట. వృక్ష కణాలు నిజకేంద్రక నిర్మాణం కలిగి స్పష్టమైన హరిత రేణువుల్ని కూడి ఉంటాయి. వృక్ష కణాలు నిజకేంద్రక నిర్మాణం మనం ఫస్ట్ చదువుకున్నాం. నిజకేంద్రకీతం హరితం కలిగిన జీవులన్నింటినీ వృక్షరాజ్యంలో చేర్చారని చదివాం కదా. ఈ వృక్ష కణాలు అనేవి ఎలా ఉంటాయి? నిజకేంద్రక నిర్మాణాన్ని కలిగి స్పష్టమైన హరిత రేణువులతోటి కూడి ఉంటాయి. కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. వృక్షరాజ్యంలో కణాల యొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సాధారణంగా నిల్వ ఆహార పదార్థము స్టార్చ్. ఏంటి? స్టార్చ్. ఇవి శోషిత పోషణను ప్రదర్శిస్తాయి. వృక్షాలు శోషిత పోషణని ప్రదర్శిస్తాయి. వృక్షరాజ్యంలో శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలను చేర్చడమైనది. మిగతా వివరాలను ఇదే యూనిట్లోని 4వ అధ్యాయంలో చేర్చడం జరిగింది. అందుకే మనకి ఇక్కడ వృక్షరాజ్యం గురించి తక్కువ మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జంతురాజ్యం గురించి చూద్దాం. బహుకణయుతమై కణకవచం లేని కణాలు గల పరపోషిత నిజకేంద్రక జీవులని జంతురాజ్యం కలిగి ఉంటుంది. జంతురాజ్యం బహుకణయుతంగా ఉండాలి, కణకవచం లేకుండా ఉండాలి. కణకవచం లేని కణాలు గల పరపోషిత నిజకేంద్రక జీవులని జంతురాజ్యం కలిగి ఉంటుంది. ఇవి వాటి ఆహారం కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలపై ఆధారపడి ఉంటాయి. ఆహారాన్ని వాటి అంతర్గత కోశంలో జీర్ణించుకొని నిల్వ ఆహార పదార్థాలను గ్లైకోజన్ లేదా కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటాయి. వీటి పోషణ విధానం జాంతవ భక్షణ. జంతువుల యొక్క పోషణ విధానం ఏంటి? జాంతవ భక్షణ. ఆహారాన్ని మింగడం ద్వారా జరుగుతుంది. ఇవి ఒక నిర్దిష్టమైన పెరుగుదల పద్ధతిని అనుసరిస్తూ ఒక నిర్దిష్టమైన ఆకారము, పరిమాణము గల ప్రౌఢజీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఉన్నత శ్రేణి రకాలు విస్తృతమైన గ్రాహక, నాడీ, మోటార్ వ్యవస్థని కలిగి ఉంటాయి. అనేకం చలన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ఆడ మగజీవుల కలయిక ద్వారా పిండాభివృద్ధి ద్వారా జరుగుతుంది. జంతురాజ్యంలో జంతువుల యొక్క లైంగిక ప్రత్యుత్పత్తి ఆడ మగజీవుల కలయిక ద్వారా పిండాభివృద్ధి జరగడం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ 6 రాజ్యాల వర్గీకరణ గురించి డిస్కస్ చేద్దాం. కార్ల్ వోజ్ 6 రాజ్యాల వర్గీకరణని ప్రతిపాదించారు. మొనీరా రాజ్యం స్థానంలో బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 ప్రత్యేక రాజ్యాలను ప్రవేశపెట్టారు. కార్ల్ వోజ్ 6 రాజ్యాల వర్గీకరణని ప్రతిపాదించారు. మొనీరా రాజ్యం స్థానంలో ఈయన ఏం చేశారు? మొనీరా రాజ్యం ఉంది కదా, ఆర్హెచ్ విట్టేకర్ యొక్క వర్గీకరణలో 5 రాజ్యాల వర్గీకరణలో ఆ మొనీరా రాజ్యం స్థానంలో బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 ప్రత్యేక రాజ్యాలని ఈ కార్ల్ వోజ్ ప్రవేశపెట్టారు. కాబట్టి విట్టేకర్ యొక్క 5 రాజ్యాల వర్గీకరణకి 5 రాజ్యాల వర్గీకరణ స్థానంలో మొదటి రాజ్యమైన మొనీరా రాజ్యంలో బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 రాజ్యాలు అనేవి కొత్తగా వచ్చాయి. ఇప్పుడు ఎన్ని రాజ్యాలు? మొత్తం 6 రాజ్యాలు. 6 రాజ్యాలు బ్యాక్టీరియంలు, ఆర్కీ బ్యాక్టీరియంలు, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు.
కార్ల్ వోజ్ అతని సహచరులు చిన్న రైబోజోమ్ ఉప ప్రమాణాన్ని 16S rRNA మార్కర్గా వినియోగించి పరిణామ సంబంధాలను అధ్యయనం చేశారు. కార్ల్ వోజ్ అతని సహచరులు చిన్న రైబోజోమ్ ఉప ప్రమాణాన్ని 16S rRNA మార్కర్గా వినియోగించి పరిణామ సంబంధాలను అధ్యయనం చేశారు. ఫలితంగా వారు 6 రాజ్యాలు 3 ప్రధాన ప్రమాణాలుగా లేదా డొమైన్లుగా సహజంగా గుమికూడతాయని గుర్తించారు. ఈ 6 రాజ్యాలు 3 ప్రధాన ప్రమాణాలుగా లేదా డొమైన్లుగా సహజంగా గుమికూడతాయని గుర్తించారు. అవి బ్యాక్టీరియంలు, ఆర్కియా, యుకారియా. ఇవన్నీ ఒకే పురాతన జీవ సముదాయంని ప్రోజినేట్ నుంచి ఉద్భవించాయని భావించారు. కార్ల్ వోజ్ అతని సహచరులు చిన్న రైబోజోమ్ ఉప ప్రమాణాన్ని 16S rRNAని మార్కర్గా ఉపయోగించి పరిణామ సంబంధాలను అధ్యయనం చేశారు. ఫలితంగా వారు 6 రాజ్యాలను మరలా 3 ప్రధాన ప్రమాణాలుగా లేదా 3 డొమైన్లుగా సహజంగా గుమికూడతాయని గుర్తించారనమాట. ఈ 6 రాజ్యాలు మరలా 3 ప్రధాన ప్రమాణాలుగా లేదా 3 డొమైన్లుగా గుమికూడతాయి అని గుర్తించారు. ఇవి బ్యాక్టీరియంలు, ఆర్కియా, యుకారియా. ఈ 3 ప్రధాన ప్రమాణాలు లేదా 3 డొమైన్లు ఏంటి? బ్యాక్టీరియా, ఆర్కియా, యుకారియా. ఈ 3 ప్రమాణాలుగా ఉంటాయని చెప్పారు. ఇవన్నీ ఒకే పురాతన జీవ సముదాయం నుండి ఉద్భవించాయని ఈ కార్ల్ వోజ్ అతని సహచరులు భావించారన్నమాట. ఆర్కియా, యుకారియాల మధ్య బ్యాక్టీరియంలతో కంటే ఎక్కువ దగ్గర సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఆర్కియా, యుకారియా ఈ 2 డొమైన్లు ఉన్నాయి కదా, ఆర్కియా, యుకారియా అనే డొమైన్లు. ఈ ఆర్కియా, యుకారియా డొమైన్లు మధ్య బ్యాక్టీరియంలతో కంటే ఎక్కువ దగ్గర సంబంధాలను కలిగి ఉన్నాయని గుర్తించారు. నెక్స్ట్ వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, లైకెన్ల గురించి డిస్కస్ చేద్దాం. విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో లైకెన్లు, కొన్ని కణరహిత జీవులైన వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్ల గురించి విట్టేకర్ ప్రస్తావించలేదు. విట్టేకర్ యొక్క 5 రాజ్యాల వర్గీకరణలో లైకెన్లు, కొన్ని కణరహిత జీవులైన వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్ల గురించి ప్రస్తావించలేదు. లైకెన్ల గురించి కొన్ని కణరహిత జీవులైన వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు. ఇవేంటి? కణరహిత జీవులు. వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్ల గురించి విట్టేకర్ ప్రస్తావించలేదు. వీటి గురించి ఇక్కడ క్లుప్తంగా పరిచయం చేయడం జరిగింది. వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, లైకెన్లు. ఫస్ట్ ఏంటి? వైరస్లు. కణ నిర్మాణాన్ని కలిగిన జీవులనే సజీవులుగా భావిస్తే వైరస్లు వాస్తవంగా సజీవులు కాదు. కణ నిర్మాణాన్ని జీవుల యొక్క లక్షణంగా భావిస్తే ఈ వైరస్లు సజీవులు అవుతాయా? అవ్వవు. వైరస్లు వాస్తవంగా సజీవులు కావు. అందువలన వీటికి వర్గీకరణంలో స్థానం లభించలేదు. వైరస్లకి జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ వైరస్లు జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వైరస్లు ఒకసారి కణాన్ని సంక్రమిస్తే ప్రత్యుత్పత్తి కోసం ఆతిథేయి కణ యంత్రాంగాన్నంతా తన ఆధీనంలోనికి తీసుకొని ఆతిథేయి మరణానికి దోహదం చేస్తాయి. వైరస్లు ఒకసారి గనక కణానికి సంక్రమించినట్లయితే ఈ వైరస్లు ప్రత్యుత్పత్తి కోసం ఆతిథేయి కణ యంత్రాంగాన్నంతటినీ తన ఆధీనంలోనికి తీసుకుని ఆతిథేయి మరణానికి దోహదం చేస్తాయి. వైరస్ అనే పదానికి అర్థం వెనం లేదా విషపూరిత ద్రవం అని అర్థం. వైరస్ అనే పదానికి అర్థం ఏంటి? వెనం లేదా విషపూరిత ద్రవం. ఈ పదాన్ని పాశ్చర్ ప్రవేశపెట్టాడు. వైరస్లు అవికల్ప పరాన్నజీవులు. వైరస్ అనే పదానికి అర్థం ఏంటి? వెనం లేదా విషపూరిత ద్రవం. ఈ వెనం లేదా విషపూరిత ద్రవం, ఈ వైరస్ అనే పదాన్ని పాశ్చర్ ప్రవేశపెట్టారు. వైరస్ అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? పాశ్చర్ ప్రవేశపెట్టారు. వైరస్ అనే పదాన్ని పాశ్చర్ ప్రవేశపెట్టారు. వైరస్లు మళ్ళీ అవికల్ప పరాన్నజీవులు. వైరస్లలో కేంద్రకామ్లం, ప్రోటీన్లు ఉంటాయి. వైరస్లలో ప్రధానంగా 2 ఉంటాయి అన్నమాట. ఏంటివి? కేంద్రకామ్లం ఒకటి, ప్రోటీన్లు ఒకటి. కేంద్రకామ్లం సంక్రమణ స్వభావాన్ని కలిగి ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏగా ఉంటుంది. కేంద్రకామ్లం సంక్రమణ స్వభావాన్ని కలిగి ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏగా ఉంటుంది. ఏ వైరస్లోనూ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ రెండూ ఉండవు. కేంద్రకామ్లం ఏంటి? సంక్రమణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏని కలిగి ఉంటుంది కేంద్రకామ్లం. ఇక్కడ ఏంటి? అయితే ఆర్ఎన్ఏ లేకపోతే డిఎన్ఏ రెండూ ఉండవు అనమాట. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ రెండూ ఉండవు. ప్రోటీన్ భాగము ఒక కోటు లేదా తొడుగులాగా ఏర్పడుతుంది. దీన్ని క్యాప్సిడ్ అంటారు. ఇది మధ్య ఉన్న కేంద్రకామ్లాన్ని చుట్టి ఉంటుంది.
ప్రోటీన్ భాగం ఏంటి? ఒక కోటు లేదా తొడుగులాగా ఏర్పడి ఉంటుంది. దీన్ని క్యాప్సిడ్ అంటాము. ఇది మధ్య ఉన్న కేంద్రక ఆమ్లాన్ని చుట్టి ఉంటుంది. టొబాకో మొజాయిక్ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్లు ఆర్ఎన్ఏ కలిగిన వైరస్లకు ఉదాహరణ. టొబాకో మొజాయిక్ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్లు ఆర్ఎన్ఏ కలిగిన వైరస్లకు ఉదాహరణ. టీఎంవి మరియు హెచ్ఐవిలు ఆర్ఎన్ఏని కలిగిన వైరస్లకు ఉదాహరణ. బ్యాక్టీరియంను సంక్రమించే వైరస్లని బ్యాక్టీరియోఫాజులు అంటారు. వీటిలో డిఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది. డిఎన్ఏ జన్యు పదార్థంగా కలిగిన వైరస్లకు ఉదాహరణ ఏంటి? బ్యాక్టీరియోఫాజులు. మనం ఇక్కడ పటంలో చూడొచ్చు. టొబాకో మొజాయిక్ వైరస్, బ్యాక్టీరియోఫాజ్. టొబాకో మొజాయిక్ వైరస్లో ఏది జెనెటిక్ మెటీరియల్గా ఉంటుందంటే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. ఇదేమో ప్రోటీన్ తొడుగు క్యాప్సిడ్ అనమాట. ఇదేంటి? బ్యాక్టీరియోఫాజ్. బ్యాక్టీరియంకి సంక్రమించే వైరస్ని బ్యాక్టీరియోఫాజులు అంటాం. వీటిలో డిఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది. బ్యాక్టీరియోఫాజ్లో డిఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది. బ్యాక్టీరియోఫాజ్లో యొక్క నిర్మాణంలో తల, కాలర్, తొడుగు, తోక, పోగులు వంటి నిర్మాణాలను మనం చూడొచ్చు, పటంలో చూడొచ్చు. నెక్స్ట్ వైరాయిడ్ల గురించి డిస్కస్ చేద్దాం. 1971లో టీవో డైనర్ అను శాస్త్రజ్ఞుడు వైరస్ కంటే చిన్నదైన సంక్రమణ కారకాన్ని గుర్తించారు. 1971లో టీవో డైనర్ అను శాస్త్రజ్ఞుడు వైరస్ కంటే చిన్నదైన సంక్రమణ కారకాన్ని గుర్తించాడు. ఇది పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తుంది. 1971లో టీవో డైనర్ అను శాస్త్రజ్ఞుడు వైరస్ కంటే చిన్నదైన సంక్రమణ కారకాన్ని గుర్తించారు. ఆయన 1971వ సంవత్సరంలో టీవో డైనర్ అను శాస్త్రజ్ఞుడు వైరస్ కంటే చిన్నదైన సంక్రమణ కారకాన్ని గుర్తించాడు. ఇది పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తుంది. ఈ వైరాయిడ్ ఏంటి? పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తుంది. ఇది స్వేచ్ఛ ఆర్ఎన్ఏ. ఈ వైరాయిడ్ ఏంటి? స్వేచ్ఛ ఆర్ఎన్ఏ. వైరస్లో ఉండే ప్రోటీన్ కవచం వీటిలో ఉండదు, అందువలన వీటిని వైరాయిడ్లు అని పిలిచారు. వైరస్లో ఉండే ప్రోటీన్ కవచం అనేది దీనిలో ఉండదు. ఈ వైరాయిడ్లలో ప్రోటీన్ కవచం ఉండదు, అందువలన వీటిని వైరాయిడ్లు అని పిలిచారు. వైరాయిడ్లోని ఆర్ఎన్ఏ తక్కువ అణుభారాన్ని కలిగి ఉంటుంది. వైరాయిడ్లోని ఆర్ఎన్ఏ తక్కువ అణుభారాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ప్రియాన్లు. కొన్ని సంక్రమణ కారకాలలో కేంద్రకామ్లం లేకుండా ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అలాంటి కారకాలను ప్రియాన్ అంటారు. ఇవి మ్యాడ్కో వ్యాధిని, గొర్రెలలో స్క్రాపీ వ్యాధిని కలిగిస్తాయి. ప్రియాన్లు ఏంటి? కొన్ని సంక్రమణ కారకాలలో కేంద్రకామ్లం లేకుండా ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అలాంటి కారకాలను ప్రియాన్లు అంటారు. ఇవి మ్యాడ్కో వ్యాధిని, గొర్రెలలో స్క్రాపీ వ్యాధిని కలిగిస్తాయి. నెక్స్ట్ ఏంటి? లైకెన్లు. లైకెన్లు శైవలం శిలీంధ్రాల సహజీవన సంబంధాన్ని కలిగినవి. లైకెన్లు శైవలం శిలీంధ్రం సహజీవన సంబంధాన్ని కలిగినవి. అంటే పరస్పరం లాభదాయకమైన సంబంధం ఉంటుంది. శైవల అనుఘటకాన్ని ఫైకోబయాంట్ అని, శిలీంధ్ర అనుఘటకాన్ని మైకోబయాంట్ అని అంటారు. శైవల అనుఘటకాన్ని ఏమంటారు? ఫైకోబయాంట్ అని, శిలీంధ్ర అనుఘటకాన్ని మైకోబయాంట్ అని అంటారు. ఇందులోని శైవలం స్వయం పోషితం, శిలీంధ్రం పరపోషితం. లైకెన్లలో శైవలం ఏంటి? స్వయం పోషితం, శిలీంధ్రం పరపోషితం. శైవల అనుఘటకాన్ని ఏమంటాం? ఫైకోబయాంట్. శిలీంధ్ర అనుఘటకాన్ని ఏమంటాం? మైకోబయాంట్ అని అంటాం. శైవలం శిలీంధ్రం కోసం ఆహారాన్ని తయారు చేయగా, శిలీంధ్రం శైవలం నివాసానికి వీలుని కలిగించడమే కాక భాగస్వామికి నీరు, ఖనిజ మూలకాలను శోషించి అందజేస్తుంది. ఈ రెండింటి సహసంబంధం ఎంత దగ్గరగా ఉంటుందంటే ప్రకృతిలో లైకెన్ను గమనిస్తే ఇందులో వేరువేరు జీవులు ఉన్నాయని ఊహించడం అసాధ్యం. లైకెన్లు అతి మంచి కాలుష్య సూచికలు. కలుషిత ప్రాంతాలలో లైకెన్లు పెరగవు. లైకెన్లు ఏంటి? అతి మంచి కాలుష్య సూచికలు. కలుషిత ప్రాంతాలలో లైకెన్లు పెరగవు. నెక్స్ట్ సారాంశం చూద్దాం. అరిస్టాటిల్ మొట్టమొదటగా సరళమైన స్వరూపాత్మక లక్షణాల ఆధారంగా మొక్కలు, జంతువులు జీవ సంబంధిత వర్గీకరణను ప్రతిపాదించారు. అరిస్టాటిల్ మొట్టమొదటగా సరళమైన స్వరూపాత్మక లక్షణాల ఆధారంగా మొక్కలు, జంతువులు జీవ సంబంధిత వర్గీకరణను ప్రతిపాదించారు అరిస్టాటిల్. తరువాత లిన్నెయస్ అన్ని జీవులని మొక్కలు, జంతువులని 2 రాజ్యాలుగా వర్గీకరించారు. విట్టేకర్ విస్తృతమైన 5 రాజ్యాల వర్గీకరణ. విట్టేకర్ యొక్క వర్గీకరణ ఏంటి? 5 రాజ్యాల వర్గీకరణ. మోనిరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు అని ప్రతిపాదించారు విట్టేకర్. ఈ 5 రాజ్యాల వర్గీకరణలో
ప్రాతిపదికలేంటి? కణ నిర్మాణము, శరీర సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సహసంబంధాలని ప్రధాన ప్రాతిపదికలుగా తీసుకున్నారు. ఈ 5 రాజ్యాల వర్గీకరణలో కణ నిర్మాణము, శరీర సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సహసంబంధాలని ప్రధాన ప్రాతిపదికలుగా తీసుకున్నారు. నెక్స్ట్ 5 రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియంలని మొనీరా అనే రాజ్యంలో చేర్చారు. 5 రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియంలను మొనీరా అనే రాజ్యంలో చేర్చారు. బ్యాక్టీరియంలు ప్రపంచవ్యాప్తంగా వితరణ కలిగి ఉన్నాయి. ఇవి అత్యధిక విస్తృతమైన జీవక్రియ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. బ్యాక్టీరియంలు పోషణ విధానంలో స్వయం పోషితాలుగా కానీ పరపోషితాలుగా కానీ ఉంటాయి. ప్రొటిస్టా రాజ్యంలో క్రైజోఫైట్లు, డైనోఫ్లాజిల్లేట్లు, యూగ్లినాయిడ్లు, జిగురు బూజులు, ప్రోటోజోవన్లు లాంటి ఏకకణయిత కేంద్రక జీవులని చేర్చారు. ప్రొటిస్టా రాజ్యంలో క్రైజోఫైట్లు, డైనోఫ్లాజిల్లేట్లు, యూగ్లినాయిడ్లు, జిగురు బూజులు, ప్రోటోజోవన్లు లాంటి ఏకకణయిత కేంద్రక జీవులని చేర్చారు. ప్రొటిస్టా జీవులు నిర్దిష్టమైన కేంద్రకం, త్వచ సహిత కణాంగాల్ని కలిగి ఉంటాయి. ప్రొటిస్టా జీవులు నిర్దిష్టమైన కేంద్రకం, త్వచ సహిత కణాంగాలను కలిగి ఉంటాయి. ఇవి అలైంగిక లైంగిక పద్ధతులు రెండింటి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ప్రొటిస్టా జీవులు అలైంగిక లైంగిక పద్ధతులు రెండింటి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. శిలీంధ్ర రాజ్యంలోని జీవుల నిర్మాణము, ఆవాసాలలో చాలా వైవిధ్యాన్ని చూపిస్తాయి. అత్యధిక శిలీంధ్రాలు పూతికాహార విధమైన పోషణని చూపిస్తాయి. ఇవి అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తిని ప్రదర్శిస్తాయి. ఈ శిలీంధ్రాలలో ఫైకోమైసిటిస్, ఆస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్, డ్యూటెరోమైసిటిస్ అనే 4 తరగతులు ఉంటాయి. వృక్షరాజ్యంలో పత్రహరితం గల కేంద్రక జీవుల్ని చేర్చారు. ఈ సముదాయంలో శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలు ఉంటాయి. వృక్షరాజ్యంలో కణకవచ రహిత పరపోషిత కేంద్రకయుత బహుకణ జీవులని జంతురాజ్యంలో చేర్చారు. కణకవచం ఉండదు, పరపోషితంగా ఉంటాయి, కేంద్రకం ఉంటుంది, బహుకణ జీవులని జంతు రాజ్యంలో చేర్చారు. ఈ జంతువుల యొక్క పోషణ విధానం ఏంటి? జాంతవ భక్షణ, హోలోజాయిక్ విధమైన పోషణని చూపిస్తాయి. ముఖ్యంగా లైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. లైకెన్లు కొన్ని కణరహిత జీవులైన వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లను 5 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థలో చేర్చలేదు. లైకెన్లు కొన్ని కణరహిత జీవులైన వైరాయిడ్లు, వైరస్లు, ప్రియాన్లను ఈ 5 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థలో చేర్చలేదు. నెక్స్ట్ వీడియోలో మనం పారిభాషిక పదకోశాన్ని గురించి డిస్కస్ చేద్దాం.